మహిళలకు ఉచిత బస్సు పథకం ఇంప్లిమెంటేషన్ సంబంధించిన కీలక అడుగు పడిగింది. ఇప్పటివరకు పెద్ద అంటే రకరకాల రూమర్స్ వచ్చాయి. కేవలం జిల్లాలకు మాత్రం పరిమితం, లేకపోతే కొన్ని బస్సులు మాత్రం పరిమితం అంటూ రకరకాల రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్ అన్నిటి కూడా చెక్ పెట్టే విధంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 6వ తారీఖు క్యాబినెట్ దీనికి సంబంధించి అప్రూవల్ కూడా రాబోతుంది. మంత్రితో మాట్లాడదాం. సార్, ఇంతకుముందు చెప్పినట్టే చాలా రూమర్స్ ఇక్కడి నుంచి అక్కడి వరకు వీళ్ళకి మాత్రమే రకరకాల ప్రచారం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తిరిగి వచ్చారు, మీకు క్లారిటీ ఇచ్చారు. ఏంటి సార్ విధి విధానం ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా ఇంకా ఫ్రీ బస్ ట్రావెల్ అనేది లాంఛనమే అండి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పినట్టు ఆగస్టు 15వ తారీఖున రాష్ట్రంలో ఉన్న మహిళామూర్తులందరికీ అలాగే ట్రాన్స్జెండర్స్కు ఈ సౌకర్యం కల్పిస్తున్నాం. దీనిలో కూడా రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఫ్రీ సర్వీస్ అందిస్తున్నాం. రెండవది 100 బస్సుల్లో ఎక్కువ సెగ్మెంట్ ఉన్న అంటే 74% సెగ్మెంట్స్ ఏవైతే బస్సులు ఉన్నాయో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ ఈ బస్సుల్లో కూడా ఈ సౌకర్యాన్ని కల్పించే సిటీ ఆర్డినరీ ఈ సర్వీసును ఈ బస్సుల్లో కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం లాంఛనంగా నిర్ణయం తీసుకుంది. అంటే సార్, జనరల్గా చాలామంది అపోహ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలన్నా లేకపోతే చెన్నై వెళ్ళాలన్నా అది ఇంటర్ స్టేట్ కాబట్టి ఆ ఫెసిలిటీ ఉంటుందా? కేవలం మన రాష్ట్రం వరకు మాత్రమే బస్సు ఫ్రీ అనే పథకం ఉంటుందా? మన రాష్ట్రం వరకే ఈ సర్వీసు ఇవ్వడం జరుగుతుంది. పొరుగు రాష్ట్రాలు తెలంగాణ ఏ విధంగా వాళ్ళ రాష్ట్ర బోర్డర్ల వరకే ఇస్తున్నారో మనం కూడా మన రాష్ట్రం వరకే ఇస్తున్నాం. ఎవరైతే ఈ రెండు రాష్ట్రాల మధ్య ట్రావెల్ చేసే ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ రెండు రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాల వల్ల ఏ విధమైన సమస్యలు లేవనెత్తదని మేము అనుకుంటున్నాం. జనరల్గా ఇప్పుడు మహిళలు ఏం తీసుకెళ్ళాలి సార్? బస్సు ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే వాళ్ళు ప్రూఫ్ ఐడి ప్రూఫ్ ఏం తీసుకెళ్ళాలి? ముఖ్యంగా చాలామందికి మన రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ అథెంటికేషన్ అంటే ఆధార్ కార్డు అంటాము. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు ఇవన్నీ అందుబాటులో ఉండే వాళ్ళకు ఎవరైనా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే మొత్తం ఎన్ని బస్సులను ఉపయోగించబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద ఎంత బడ్డెన్ పడబోతుంది? ఈ కేటగిరీలో సుమారుగా 6700 బస్సులు వస్తాయండి. అంటే సుమారు ఉండే బస్సుల్లో 75% బస్సులు ఈ కేటగిరీకి కోవ కిందకి వస్తాయి. అలాగే ఇంకోటి ఏది అడిగారు, అంటే ఎన్ని కోట్లు రాష్ట్ర వార్షిక? ముఖ్యంగా ఎప్పుడు దీన్ని బర్డన్ అనుకోము, కానీ రాష్ట్ర ప్రజలకు మేము ఇస్తున్న కానుక మహిళలందరికీ సుమారుగా 1950 కోట్లు వార్షికంగా ఈ యొక్క స్కీమ్ ఖర్చు అవుతుంది. సార్, ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇంతకుముందు మిమ్మల్ని కూడా అడిగాను, ఆటో వాళ్ళు చాలా ధర్నాలు చేస్తున్నారు, మహిళలకు బస్సులు ఇవ్వడం ద్వారా తమ ఉపాధి పోతుంది, మా పరిస్థితి ఏంటని వాళ్ళు కూడా అడుగుతున్నారు. దానికి ఆల్టర్నేటివ్ ఏమన్నా చేయబోతున్నారు? మంచి క్వశ్చన్ అడిగారండి. ఆటో సోదరులందరికీ ఒక రవాణా శాఖ మంత్రిగా ఈ ప్రభుత్వం ద్వారా ఒకటే కోరుకుంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఈ ఉచిత ప్రయాణం వల్ల ఏ రంగం అయితే కుదేలు పడుతుందో కొంచెం దెబ్బతింటుందో దానిలలో ఆటో రంగం ఒకటి ముఖ్యంగా ఉండేది. కాబట్టి వాళ్ళకు కూడా వచ్చే 1-1.5 నెలలోనే మంచి స్కీమ్ తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా ఏ విధమైన నష్టం కలగకుండా చర్యలు అయితే తీసుకుంటారు. ఆక్యుపెన్సీ 60% మహిళకే ఉంటుందని చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళు ప్రయాణించాలంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు ఏమైనా చేయబోతున్నారు? బస్సుల సంఖ్య పెంచడం ఎలాంటివి చేయబోతున్నారు? దీంట్లో 2 ఉన్నాయండి. ఉచిత బస్సు సౌకర్యం అనేది ఒకటి, కల్పన అనేది ఒకటి. రెండోది ఏపీఎస్ఆర్టీసీ అనేది ఈరోజు నిన్న పెట్టిన సంస్థ కాదు. గత 40-45 సంవత్సరాల నుంచి ఏపీఎస్ఆర్టీసీలో ఒక క్రమబద్ధతతో బస్సులు కొనుగోలు జరుగుతూ ఉంటుంది. పాత కాలం చెల్లిన బస్సులను తీసేయడం, కొత్త బస్సులను ఏర్పాటు చేసుకుని దానిలో భాగంగానే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1400 బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు కూడా ఏపీఎస్ఆర్టీసీని ముందుకు తీసుకొని పోయేదానికి కొత్త బస్సులు కొనుగోలు, అవి కూడా ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులను తేవాలని చెప్పి ఒక సంకల్పంతో రేపు రాబోయే 2-3 సంవత్సరాల్లో కూడా సుమారు 3000 బస్సులను ఏపీఎస్ఆర్టీసీ కొనుగోలు చేయాలి. ఇంకొక ప్రశ్న, లూలు గ్రూప్కి కోట్ల రూపాయలు విలువ చేసే విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి గవర్నర్పేట 2 డిపో స్థలాన్ని చాలా తక్కువ రేటుకి 99 సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. విజయవాడ చుట్టుపక్కల చాలా ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పుడు అక్కడే మాత్రం ఎందుకు పెడుతున్నారు అనేది ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీ, లెఫ్ట్ అన్నీ కూడా డిమాండ్ చేస్తున్నారు. రెండోది ఆర్టీసీ కార్మికులు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నామండి, ఎంతసేపు ఒక స్థలాన్ని ఒక బహుళజాతి సంస్థకి ఇచ్చినారని అందరూ అంటున్నారు. కానీ ఈరోజున్న పరిస్థితుల ప్రకారం
అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది. విజయవాడలో వేలాది మంది లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్లకు ఉద్యోగస్తులుగా మార్చే విధంగా ఉద్యోగ అవకాశాలు మెండుగా రావాలంటే ఇలాంటి సంస్థలు రావాలా. దానిలలో లూలు మాల్ కూడా ఒకటి. ఆ కంపెనీ అక్కడికి రావడం వల్ల సుమారుగా వేలాది మందికి జీవనోపాధి లభిస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా ప్రతిపక్షాలకు ఏం చెప్తారు? మీరు మంత్రి అయిన దగ్గర నుండి ప్రతిరోజు మిమ్మల్ని ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. ఉచిత బస్సు పథకం తెలంగాణలో వచ్చిన 4 రోజులు ఇంప్లిమెంట్ చేశారని కాంగ్రెస్ పార్టీ షర్మిల కూడా పదే పదే చెప్పారు. ఈరోజు పథకం ఇంప్లిమెంటేషన్ డేట్ ఖరారైంది, విధి విధానాలు ఖరారు. ఏం చెప్తారు ప్రతిపక్షం? నేను ప్రతిపక్షాలకు ఒకటే చెప్తున్నానండి. సూపర్ 6 ఇవ్వలేమని చెప్పారు. సూపర్ 6లో భాగమైన ఉచిత బస్సు లేదు అని చెప్పారు. ఇప్పుడు ఈ సౌకర్యం కల్పిస్తామని చెప్పి డేట్తో సహా కేటగిరీలతో సహా ఇచ్చిన తర్వాత ఇంకేదో ఒకటి దీంట్లో తప్పు ఎతకడం తప్పక వాళ్ళు చేసే పని ఏం లేదు. తప్పకుండా సూపర్ 6 పథకాలు అన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. దానిలో భాగంగానే ఈ ఫ్రీ సర్వీస్ కూడా ఈ రాష్ట్రంలో దిగ్విజయంగా ప్రారంభిస్తాం. మహిళా మూర్తులందరికీ ఇది ఒక వరం అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మహిళలకు ఒక వరంలాగా ఈ ఉచిత బస్సు పథకం అమలు కాబోతుందని మంత్రి చెప్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా సూపర్ 6 పథకాలు అయితే ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నామని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. కాకపోతే ఇంటర్ స్టేట్ అంటే విజయవాడ నుంచే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వెళ్ళడానికి మాత్రం అవకాశం లేదని చెప్తున్నారు. 15వ తేదీన అఫీషియల్గా దీన్ని అయితే ప్రారంభించబోతున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి.